పో, ఏంట్రా అలా చూస్తున్నావు? పో, పోయి నీ బాబుని పిలుచుకురా పో. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చుట్టూ గుడిసెంత సుఖం, బోడిగుండంత భోగం లేదంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాలయ్య వరుస విజయాలతో అప్రతిహతంగా దున్నేస్తున్నాడు బాక్సాఫీస్ని. పడగొట్టాలని ఎంత ప్రయత్నించినా పడిలేచిన కెరటన్లా ఎగిసి పడుతున్నాడు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చూస్ చేసుకుంటూ ఎక్స్పెక్ట్ చేయని గెటప్స్తో డిఫరెంట్ కంటెంట్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమారా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఇండస్ట్రీకి. రాబోయే అఖండ తాండవంతో పాన్ ఇండియన్ మార్కెట్లో శివతాండవం చేయబోతున్నాడు. ఇలా షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో అఖండ 2 పైన అంచనాలు తారాస్థాయికి చేరాయి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఎలాంటి రిస్కీ క్యారెక్టర్ అయినా సరే అద్భుతంగా పండించగలడు. దర్శకుడు ఊహించుకున్న అపురూప పాత్రని అద్భుతంగా పండించి జీవం పోయగల నటుడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఇంకో టేక్ తీసుకున్న చరిత్రే లేదు. క్యారెక్టర్కి తప్ప మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వని వ్యక్తి. వాటికి తోడు క్రమశిక్షణ, సమయపాలన, సెట్స్లో అందరినీ గౌరవించడం, దర్శకుడు క్రియేటివిటీకి అడ్డు చెప్పకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆయన్ని ఇంకా స్పెషల్గానే చూపిస్తున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన అన్న ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై అటు వారసత్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే స్వాతంత్ర్యం రాక ముందు నుండే విలన్కి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎక్కువ అన్నట్టు చిన్నా చితక వేషాలు వేసుకుంటూ ఇండస్ట్రీలో గిరగిరా తిరుగుతుండేవాడు చిరంజీవి. అల్లు వారి అల్లుడైన తర్వాత వారి దయతో, సపోర్ట్తో, ఫేక్ కలెక్షన్లతో ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని మాయ చేస్తూ పైకి ఎదిగాడు. అల్లు వారి అండదండలతో ఇంతవాడై ఇప్పుడేమో స్వయం కృషి అంటున్నాడు. ఏ ఇంటి నీడ కింద సేద తీరాడో అదే ఇంటి మొక్క అల్లు అర్జున్ని నలిపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఏరు దాటక ముందు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక సుమన్, భానుచందర్ ఇలాంటి వాళ్ళు ఎందరినో దాటుకొని బాలయ్యకి నేనే పోటీ, నేనే సమవుజ్జినంటూ ఫేక్ కలెక్షన్లతో స్టార్ హీరోగా తనను తాను లేపుకున్నాడు. వాస్తవానికి చిరంజీవి అంటే ఎవరికీ తెలియదు, కానీ నందమూరి వారసుడికి పోటీ అనేసరికి ప్రపంచం చూపు తన వైపు పడింది. అయితే మొదటి నుంచి బాలయ్యపై పైచేయి సాధించాలని తపన పడుతుండేవాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే బాలయ్య విజయం అనేది చాలా జెన్యూన్గా ఉండేది. నిజాయితీగా కలెక్షన్స్ ప్రకటించేవాడు. చిరంజీవి సినిమాలకి పోస్టర్లో తప్ప నిర్మాతల జేబులో కనిపించేవి కాదు. ఇక బాలయ్యని తట్టుకోలేమని ఆయన్ని ట్రోలింగ్ చేసి ఆయనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మెగా పిఆర్ టీం. అయినా సరే బాలయ్య క్రేజ్ని, ఆయన స్థాయిని తగ్గించలేకపోయారు. తను ఫామ్లోకి వస్తే ఆ బీభత్సం ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చూపించాడు. వరుసగా 400 కోట్ల సినిమాలతో హ్యాట్రిక్, వరుసగా 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. 2019లో జగన్ గాలికి పెద్ద పెద్ద నాయకులే నేలమట్టమయ్యారు. కానీ బాలయ్య మాత్రం 2014 కంటే భారీ మెజారిటీతో గెలిచాడు. హిందూపురంలో 2% ఓట్లు కూడా కమ్మవాళ్ళవి లేవు. అదే 2019లో పవన్ అన్నయ్య పోటీ చేసిన 2 చోట్ల ఘోరంగా దివాలా తీశాడు. పైగా వాళ్ళ కాపు సామాజిక కులప్రియులు 2 చోట్ల 40% వరకు ఉన్నారు. ఇక బుల్లితెర పైన అన్స్టాపబుల్ షోని అన్స్టాపబుల్గా నెంబర్ 1 షోగా ఉరకలెత్తిస్తున్నాడు. కానీ మన చిరంజీవి చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం మాత్రం టీఆర్పీ లేక ఎత్తేశారు. కథలో ఏలు పెట్టి దర్శకుడిని నానా తిప్పలు పెట్టి సినిమాని సేఫ్గా అస్సాంలో ల్యాండ్ చేయడానికి తన వంతు కృషి చేస్తాడు చిరంజీవి. హిట్ అయితే అది తన వల్లే అంటాడు, ఫ్లాప్ అయితే దర్శకుడే కారణం అంటాడు. కానీ బాలయ్య మాత్రం హిట్ అయితే డైరెక్టర్కి తెలుసు నన్ను ఎలా చూపించాలో అంటాడు, ఫ్లాప్ అయితే ఆ కథని నేను ఎంచుకోకుండా ఉండాల్సింది అంటాడు. అదే తేడా. బాలయ్యని అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస బ్లాక్ బాస్టర్స్ తర్వాత బాలయ్య డాకుమారాజ్ మూవీతో వస్తే నైజాంలో థియేటర్స్ ఇవ్వలేదు. ఫస్ట్ షోకే దివాలా తీసిన శరణమన్నయ్య రాడ్ చేంజర్కి మాత్రం ఎక్కువ థియేటర్లు ఇచ్చి డాకుమారాజ్కి తక్కువ థియేటర్లు ఇచ్చారు. అయినా సరే అందిన కాడికి బాక్సాఫీస్ని దడదడలాడించాడు. అయితే బాలయ్యకి నేనే సమవుజ్జినని చెప్పుకునే చిరంజీవి బాలయ్య దూకుడికి భయపడి జడ్సుకొని విశ్వంబరం మూవీని వాయిదా వేసుకున్నాడు. ఆ ప్లేస్లోకి శరణమన్నయ్యని దించాడు. ఈ బీభత్సమైన పోటీని చూసి ముసలోడైన బసిరెడ్డే మేలంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎందుకంటే గేమ్ చేంజర్తో బాక్సాఫీస్ని అల్లాడిస్తాడనుకుంటే ఫేక్ కలెక్షన్లతో ఇండస్ట్రీకి దడ పుట్టించాడు శరణమన్నయ్య. 86 కోట్లు వస్తే దాని పక్కన ఇంకో ఒకటి కలిపి 186 కోట్లతో పోస్టర్ దింపేశాడు. ఇది చూసి గ్లోబల్ స్టార్ అంటే ఏంటో అనుకున్నాం, ఇదా అని ప్రపంచమంతా గొల్లున నవ్వింది.
కానీ బాలయ్య మాత్రం జెన్యున్ కలెక్షన్స్ వేసి తన నిజాయితీని చాటుకుంటూనే మెగా పరువు తీశాడు. డాకు మహారాజ్ మూవీకి సరైన ప్రమోషన్లు జరగకపోయినా, థియేటర్స్ ఇవ్వకపోయినా 150 కోట్లకి పైగానే రాబట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. కానీ శరణమన్నయ్య మాత్రం బాబాయ్తో ప్రమోషన్లు చేయించుకున్న, మెగా ఫ్యాన్స్కి గాలం వేసిన, కావాల్సిన థియేటర్లు దక్కించుకున్న, ఫస్ట్ షో తర్వాత గేమ్ చేంజర్ని షెడ్లో పడేశాడు. సినిమా ద్వారా ఫేమస్ అవుతాడనుకుంటే ఫేక్ కలెక్షన్లతో ఫేమస్ అయ్యాడు. డాకు మహారాజ్ విజయంతో మెగా వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. చిరంజీవి భయపడి వెనక్కి తగ్గితే శరణమన్నయ్య వచ్చి భస్మం అయిపోయాడు. కొంతమంది ఏమైనా బాలయ్య బాగా వీక్ అంటున్నారు. ఎందుకంటే ఇంకా నిజాయితీ, స్వయం కృషినే నమ్ముకున్నాడు. పైగా చేసినవి కూడా చెప్పుకోలేక వెనకబడిపోతున్నాడు అన్నారు. కానీ పసలేకపోయినా కసకస ఊదరగొట్టడం బాలయ్యకి చేత కాదంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి బాలయ్య విజయంపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.